ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా ఇచ్చే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వచనాన్ని యొక్క క్రిస్మస్ దినాల్లో ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు కూడా మనము హేరోదు యొక్క చరిత్ర గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం ఇలా అది ప్రారంభిస్తుంది. ఎలాగంటే, రాజైన హేరోదు దినముల యందు యూదయ ఉన్న బెత్లెహేములో యేసు పుట్టినప్పుడు తూర్పు నుంచి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ఈ యొక్క హేరోదు దగ్గర అడుగుతున్నారు, అయ్యా, యూదుడికి రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పులో మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన మేము నమస్కరించడానికి మేము వచ్చామని అంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క వచనాన్ని అంటే ఈ యొక్క వర్తమానాన్ని హేరోదు విన్నప్పుడు అతడితో పాటు యెరూషలేము ఆ యొక్క వాసులందరూ కూడా కలవరపడుతున్నారు, అంటే భయపడుతున్నారు అని మనం చదువుతున్నాం. ప్రియులారా, ఎందుకు హేరోదు భయపడాలి? ఎందుకు ఆ యెరూషలేము ఆ వాసస్తులందరూ కూడా ఆ పట్టణ ప్రజలందరూ కూడా ఎందుకు కలవరపడాలి అనేటువంటి దాన్ని మనం చదువుదాం. ధ్యానిద్దామండి. మొట్టమొదటిగా మనము హేరోదు ఎందుకు కలవరపడాలి అనేటువంటి దాన్ని మనము ధ్యానించుకుందాం, అంటే ఆలోచించుకుందాము. ప్రియులారా, క్రీస్తు పూర్వము 44వ సంవత్సరాన జూలియస్ సీసర్ అనేటువంటి ఒక రోమరాజు ఈ లోకాన్నంతా కూడా గెలిచి ఈ లోకాన్నంతా కూడా తన యొక్క ఆధీనంలోనికి అతడు తెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, లోకాన్నంతా కూడా అతడు ఏలుబడి చేయాలి కాబట్టి కొన్ని గ్రూప్స్ని అతడు ఏం చేస్తున్నాడంటే, ప్రియులారా, అతడు అంటే కలిగించి కొంతమందికి కొన్ని అధికారాలు ఇచ్చి అతడు చాలా సమాధానంగా ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడండి. ఇప్పుడు ఇతనికి 2 పిల్లలు ఉన్నారు. ఆక్టోవియన్ అనేటి ఒక అబ్బాయి, ఆక్టోవియా అనేటువంటి ఒక పాప, 2 ఉన్నారండి. ఇప్పుడు ఈ యొక్క ఆక్టోవియన్ అనేటువంటి బాబు అతడు ఎదుగుతున్నాడు, యవనస్తుడిగా అతను మారుతున్నాడు. అప్పుడు అతనిలో పదవి వ్యామోహము, పదవి ఆశ వచ్చేస్తుంది. నేను ఎలాగైనా నా యొక్క తండ్రి యొక్క పదవికి నేను వెళ్ళిపోవాలి, నేను కూడా లోకానంతా కూడా ఏలుబడి చేయాలి, నేను ఒక్కడనే ఏలుబడి చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఇతడు ఎక్కువగా భయపడేటువంటి స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి అండి. ఇప్పుడు ఎలాగ తన ఆశ నెరవేర్చుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు మార్క్ యాంటోనీ అనేటువంటి ఒక వ్యక్తి ఇతనికి పరిచయం అవుతున్నాడు. అతడు చాలా క్రూరుడుగా ఉన్నాడండి. ఇప్పుడు తన స్నేహితుడైనటువంటి మార్క్ యాంటోనీతో ఈ యొక్క ఆక్టోవియన్ తన ఆశను పంచుకుంటున్నాడు. వెంటనే అప్పుడు అతడు అంటున్నాడు, నీవు ఏలుబడి చేయాలంటే నీ తండ్రి నువ్వు చంపేసేయాలి అంటున్నాడు. అలాగా ప్రియులారా, వీరిద్దరు చేరి బ్రూటస్, కాషియస్ అనేటువంటి 2 మనుషులను వీరు జూలియస్ సీసర్ని చంపడానికి ఏర్పరుస్తున్నారు. అందులో బ్రూటస్ అనేటువంటి వ్యక్తి జూలియస్ సీసర్కి చాలా అంటే ఎక్కువగా ఆయన పరిచయమైనటువంటి ప్రాణ స్నేహితుడు ఈ యొక్క బ్రూటస్. ఎవరికి? జూలియస్ సీసర్కి. ప్రియులారా, ఇక బ్రూటస్, కాషియస్ అనేటువంటి 2 ద్వారా ఈ యొక్క జూలియస్ సీసర్ యొక్క కుమారుడైనటువంటి ఈ యొక్క ఆక్టోవియన్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన యొక్క తండ్రిని చంపేస్తున్నాడండి. అప్పుడు ఈ యొక్క జూలియస్ సీసర్ చనిపోయేటప్పుడు తన స్నేహితుని చూసి యూ టూ బ్రూటస్ అని చెప్పి చనిపోతున్నాడండి. యూ టూ బ్రూటస్ అని చెప్పి చనిపోతున్నాడు. ప్రియులారా, ఇంగ్లీషు ఆ రోజుల్లో లేదు, కానీ ఇంగ్లీష్లో ఈ మాటను మనం వినుంటాం. యూ టూ బ్రూటస్, నువ్వు కూడా నా బ్రూటస్ అని చెప్పి చనిపోతున్నాడు. ఇప్పుడు తన తండ్రి చంపబడ్డాడు. ఇప్పుడు వెంటనే ఈ యొక్క ఆక్టోవియన్ ఈ లోకానికి అంతా రాజు అయిపోయాడు. ఇప్పుడు ప్రియులారా, తన స్నేహితుడే ఇది కారణం అని చెప్పి తన స్నేహితుని అడుగుతున్నాడు, స్నేహితుడా నీకేం కావాలి అని చెప్పి అన్నప్పుడు, నేను నీ యొక్క చెల్లిని నేను పెళ్లి చేసుకోవాలని తన ఇష్టాన్ని మార్క్ యాంటోనీ చెప్పినప్పుడు తన చెల్లిని తన స్నేహితుడికి పెళ్లి చేసి పెడుతున్నాడండి. కానీ రోజులు గడుచుతున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసిన తన యొక్క చెల్లికి పెళ్లి చేసి పెట్టింది మాత్రం కాకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు దిక్కును తన చెల్లి యొక్క భర్తను మార్క్ యాంటోనీ యొక్క ఏలుబడికి అతడు ఇచ్చేస్తున్నాడు. ప్రియులారా, పడమర దిక్కును ఈ యొక్క వ్యక్తి అంటే ఈ యొక్క ఆక్టోవియన్ ఏలుబడి చేస్తున్నాడండి. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క మార్క్ యాంటోనీ ఐగుప్తు దేశ యువరాణి అయినటువంటి క్లియోపాట్రా మీద అతడుకు ప్రేమ కలుగుతుంది. తన చెల్లికి ఇతడు నమ్మక ద్రోహం చేశాడని చెప్పి ఈ యొక్క ఆక్టోవియన్ మార్క్ యాంటోనీ మీద ఐగుప్తు దేశానికి యుద్ధానికి వెళ్ళి అతన్ని గెలుస్తున్నాడు. వెంటనే మార్క్ యాంటోనీ అతని యొక్క భార్య అనేటువంటి క్లియోపాట్రా 2 కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఇప్పుడు లోకానికంతా ఈ యొక్క ఆక్టోవియన్ ఒక్కడే రాజు.
తన పేరును ఆక్టోవియన్ అనేటువంటి తన పేరును అగస్టస్ అని మార్చుకుంటున్నాడు. అది తెలుగులో మనము ఔకొస్తు అని మనము చదువుతున్నామండి. ప్రియులరా, ఈ యొక్క ఔకొస్తు ఇప్పుడు రాజుగా వచ్చేసాడు. తన యొక్క చెల్లి యొక్క బిడ్డలను, తన యొక్క చెల్లిని, ప్రియులరా తన యొక్క అన్నదమ్ములందరిని కూడా ఇతడు నా పదవికి ఎవరు రాకూడదని చెప్పి అందరిని చంపేస్తున్నాడండి. ఈయన చాలా నెమ్మది పడుతున్నాడు, నేను అందరిని చంపేశాను అని చెప్పి నెమ్మది పడుతున్నాడు. ప్రియులరా, అలాంటి సమయంలో ఈ యొక్క జ్ఞానులు అతని దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా యూదులకు రాజుగా పుట్టినాడు ఎక్కడున్నాడు? మేము తూర్పులో నక్షత్రాన్ని చూసి మేము ఆయన నమస్కరించడానికి వచ్చాను అన్న వెంటనే ఇతనికి భయం వచ్చేస్తుంది, కలవరం వచ్చేస్తుంది. అరే ఇది జరగకూడదనే కదా నేను అందరిని చంపేశాను, ఇప్పుడు నాకు తెలియకుండా ఎవరు పుట్టిందని చెప్పి ఆలోచిస్తున్నాడు. ప్రియులరా, ఇప్పుడు యెరూషలేము పట్టణస్థులు ఎందుకు కలవరపడాలంటే, అరే ఇతడు క్రూరుడు, తన యొక్క రక్త సంబంధులనే చంపేశాడు, పదవి వ్యామోహం వల్ల ఇప్పుడు ఇలాంటి వర్తమానం వచ్చింది, రాజు పుట్టాడని చెప్పి రాజు దగ్గర వచ్చి చెప్తున్నారు. ఇక ఇతను ఏమేం చేయబోతాడో, ఈ యొక్క నగరంలో ఈ దేశంలో ఏమేం చేయబోతాడో అని చెప్పి భయపడుతున్నారు. ప్రియులారా, ఇది హేరోదు యొక్క కలవరానికి, యెరూషలేము పట్టణం యొక్క కలవరానికి కారణం ఇదండి. ఇప్పుడు ఈ యొక్క జ్ఞానులు మనం గమనించినట్లయితే వారు దేవుని ద్వారా సందేశాన్ని పొందుకుంటున్నారు, నక్షత్రం ద్వారా సందేశాన్ని పొందుకుంటున్నారు. కానీ సందేశాన్ని పొందుకున్న వారు ఆ యొక్క నక్షత్రాన్ని వారు ప్రారంభంలో వెంబడించలేదండి. తమ యొక్క సొంత అనుభవం ద్వారా, అరే రాజు పుట్టున్నాడు, రాజు ఎక్కడ పుట్టుంటాడు, హేరోదు ఎక్కడ ఉంటాడు, యెరూషలేములో ఉంటాడు, ఆయన భవనంలో ఉంటాడు, అక్కడికి వెళ్దామని చెప్పి వారు బెత్లెహేములోకి వెళ్లకుండా యెరూషలేముకి వెళ్ళారు. ప్రియులారా, హేరోదు దాన్ని చూసి అంటే ఆ మాట విని కలవరపడుతున్నాడు. అతడు తర్వాత ప్రధాన యాజకులను, ప్రియులారా కొంతమందిని దేవుని బిడ్డలు అంటే ఆయన పిలుస్తున్నాడు. పుట్టింది ఎవరు? క్రీస్తు పుట్టాడు, ఆయన ఎక్కడ పుడతాడు అని చెప్పి ప్రవచనాలంతా కూడా ఎతుకుతున్నాడు. ఆయన బెత్లెహేములో పుడతాడని తెలుసుకుంటున్నాడు. వెంటనే హేరోదు అంటున్నాడు, అయ్యా రాజు ఇక్కడ పుట్టలేదు, బెత్లెహేములో పుట్టాడు, మీరు బెత్లెహేముకి వెళ్ళి ఎక్కడ రాజు ఉన్నాడో ఎత్తకండి, మీరు నమస్కరించిన తర్వాత రాజును నేను కూడా వచ్చి నమస్కరించడానికి నాకు రాజు ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పి పంపించేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఇక్కడ జ్ఞానుల వలె కొన్నిసార్లు ప్రవర్తిస్తున్నామండి. దేవుని ద్వారా వర్తమానాలు పొందుకుంటున్నాం, వాగ్దానాలు పొందుకుంటున్నాము, కానీ దేవుని యొక్క మార్గంలో మనము నడుస్తున్నామా? ఆ వాగ్దానాలు నెరవేరాలంటే దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం నడిచేవారుగా ఉండాలి. మనం నడుస్తున్నాం అనేటువంటి దాన్ని ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఈ జ్ఞానులు దేవుని చిత్తానికి మధ్యలో, ప్రియులరా తమ యొక్క చిత్తాన్ని, తన సొంత అనుభవాన్ని తీసుకొచ్చారు, తమ సొంత అనుభవం ప్రకారం ప్రవర్తించారు. కాబట్టి దేవుని యొక్క మార్గంలో నడవలేకపోయారు. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది ఎక్కడికి వారు నడిపించాలనుకున్న అక్కడికి వారు వెళ్ళలేకపోయారు. ప్రియమైన వారులారా, ఒక భయంకరమైనటువంటి కీడుకు వీరు దారి తీశారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జ్ఞానుల వలె మనం ఉన్నామా, లేకుంటే మనము దేవుని చిత్తాన్ని ప్రకారం నడుస్తున్నామా అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాము. యేసయ్య పుట్టుకను జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ రోజుల్లో మన మార్గాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచిద్దామండి. మన బ్రతుకులు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచిద్దాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా స్తోత్రం తండ్రి, మేము జ్ఞానుల వలె తండ్రి, అయ్యా స్తోత్రం, మా యొక్క సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తించకుండా, అయ్యా మా సొంత అనుభవానికి స్థలం ఇవ్వకుండా తండ్రి నీ చిత్త ప్రకారం నడవడానికి కృప దయచేయండి. వారు తన సొంత అనుభవానికి తండ్రి స్థలం ఇచ్చినప్పుడు అయ్యా నువ్వు చూపేటువంటి మార్గంలో నడవలేకపోయారయ్యా. స్తోత్రం, ఈరోజు మేము కూడా తండ్రి నువ్వు చూపేటువంటి మార్గంలో నడవలేకుండా తండ్రి అయ్యా స్తోత్రం, మాకు సొంత అనుభవాల ప్రకారం నడుస్తున్నాం కాబట్టి మేము ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం తండ్రి. మేము అలా ఉండకుండా తండ్రి నీ చిత్త ప్రకారం నడవడానికి, తండ్రి నువ్వు చూపించేటువంటి మార్గంలో నడవడానికి కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.